స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ పండుగలను జరుపుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలంగాణలో విద్యాభివృద్దికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ సరుకులు నెల మొత్తం పంపిణీ చేసేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో 6 మృతి చెందారు. అల్పపీడన ప్రభావంతో ఉభయ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తల వివరాలు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ పండుగలను ప్రధాని నరేంద్ర ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మనసులోని మాట కార్యక్రమం 125వ సంచికలో పలు అంశాలపై నిన్న ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పండుగల సమయంలో స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని సూచించారు. బహుమతులు, దుస్తులు, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు స్వదేశీయంగా తయారైన వాటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి సూచిస్తూ आने वाले दिनों में बहुत सारे त्योहारों की रौनक होगी. उन त्योहारों में आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है. उपहार वही जो भारत में बना हो, पहनावा वही जो भारत में बुना हो, सजावट वही जो भारत में बने सामान से हो, और भी ऐसा बहुत कुछ. एक ही मंत्र, वोकल फॉर लोकल. एक ही रास्ता, आत्मनिर्भर भारत. एक ही लक्ष्य, विकसित भारत. అలాగే హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆపరేషన్ పోలోలో పాల్గొన్న వీరులందరి సాహసాన్ని గుర్తు చేసుకోవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కాగా మన్ కీ బాత్ 125వ సంచికపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక చూపుతుంది. తెలంగాణ విద్యాభివృద్దికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలోని అలప్పులాలో జరిగిన ఎంపీ మెరిట్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ India wants to reach $30 trillion economy, and my state also has fixed a goal. Next 10 years, we wanted to reach $1 trillion economy by 2047, 10% of the Indian economy. Then to focus on education, particular SC, ST, OBC and minority. Then I have decided. I have given 11,000 jobs within 55 days. Small village I have initiated single teacher schools, integrated residential schools. I have started 100 schools in 100 assembly constituencies. ఆంధ్రప్రదేశ్లో నెలంతా రేషన్ సరుకులు పంపిణీ చేసేలా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నిన్న పాల్గొన్నారు. రేషన్ దుకాణాల్లో రాగులు, నూనె, గోధుమ పిండి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పప్పు కూడా మీకు సబ్సిడీలో ఇస్తాం. పామ్ ఆయిల్ కూడా మీకు అందించే సౌకర్యాలు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళమో అది కూడా ఇస్తాం. గోధుమ పిండి కూడా ఈ రేషన్ షాపుల ద్వారా ఆ కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో నెల రోజులు తెరుచుంటాయి ఈ షాపులు. మా సరుకులతో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా, వాళ్ళు కూడా ఆదాయం పెంచే విధంగా భారత్ బ్రాండ్ అనే కంపెనీతో టైఅప్ చేసుకుని మీకు అన్ని రకాల సౌకర్యాలు గిరిజన ప్రాంతాల నుంచి ఆర్గానిక్ వాటిలో విధానాలు దేశంలో సామాజిక భద్రతా పింఛన్ కోసం అత్యధిక మొత్తాన్ని కేటాయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద లబ్దిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు 2,746.52 కోట్ల రూపాయలను విడుదల చేశామని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్దిదారుల ఇంటి వద్దే అందించడంతో పాటు వారి జియో కోఆర్డినేట్స్ ను కూడా నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ్లలో గత రాత్రి జరిగిన గణేష్ శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ ల్యాండ్ వాషింగ్ ఫ్లోరింగ్ అట్లాగే ఇన్సిడెంట్ జరిగితే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టు ప్రివెంట్. అందరి చోట్ల మన వాళ్ళు వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ ష్యూర్ అట్లా కూడా ఫ్యూచర్ లో అక్కడ రాకుండా. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో జరిగిన ప్రమాదంలో మరో 2 మృతి చెందారు. మరోవైపు రాష్టంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో 4 బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు, ఇంద్రేసం, జిన్నారం పురపాలక సంఘాల ఏర్పాటుకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లులను రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదించింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై 9:30 గంటల పాటు చర్చ జరిగింది. దేశంలో విద్యా సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత విద్యా సంస్థ అయిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఎన్సీఈఆర్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. 1961 సెప్టెంబర్ 1వ తేదీన ఎన్సీఈఆర్టీ దేశంలో తన విద్యా సంబంధమైన కార్యకలాపాలను ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల శాఖకు ఎన్సీఈఆర్టీ కీలకంగా వ్యవహరిస్తుంది. విద్యారంగంలో గుణాత్మకమైన మార్పులు చేపట్టడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఎన్సీఈఆర్టీ తగిన మార్గదర్శకాలను సూచిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు చేరుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి పెరగడంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి దిగువనున్న నాగార్జున సాగర్కు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.0 అడుగులు. బీహార్లోని రాజ్గిర్లో జరుగుతున్న ఆసియా కప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ వరుసగా 2వ విజయం నమోదు చేసింది. నిన్న జరిగిన పూల్ ఏ మ్యాచ్లో భారత హాకీ జట్టు 3-2తో జపాన్ జట్టును ఓడించింది. హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ సాధించగా మన్దీప్ సింగ్ 1 గోల్ చేశారు. కాగా ఈ రోజు జరిగే చివరి పూల్ ఏ మ్యాచ్లో కజకిస్తాన్తో భారత్ పోటీ పడనుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అనకాపల్లి, కాకినాడ మరియు యానంలో కురిసే అవకాశం ఉన్నది. మరోవైపు తెలంగాణలోని రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తూ పండుగలను జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలంగాణలో విద్యాభివృద్దికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలంగాణ రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ సరుకులు నెల మొత్తం పంపిణీ చేసేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.